రైతు భరోసాను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులు సైతం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్గొండ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ రైతు భరోసాను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులు సైతం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. వరి కోతలు ప్రారంభం కానున్నందున ఏప్రిల్ నెలలోనే ఐకేపీ సెంటర్లు ప్రారంభించారని, పెండింగ్లో ఉన్న బోనస్ డబ్బులు వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని, పామాయిల్ ఫ్యాక్టరీ పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు. అలాగే బీబీజీ రామ్జీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదగోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర భూ నిర్వాసితుల సెల్ కన్వీనర్ భవనం మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి కన్మతరెడ్డి అశోక్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ 1వ పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటేశం, వీపంగి జగ్జీవన్, పిండి పాపిరెడ్డి, పోకల దశరథ, మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, కిసాన్ మోర్చా సీనియర్ నాయకురాలు ఇరిగి చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో రైతుల సమస్యలపై భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో రైతులు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు, దానికి పరిష్కారం ఏం కావాలి అనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కలవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా రైతులు నానా ఇబ్బందులు పడడం జరుగుతున్నది. ఇప్పుడు పంట వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఇమీడియట్గా తక్షణమే తెరిచాలని చెప్పి, అదేవిధంగా దానికి సరిపోయే బార్దాన్ కానీ, సుతిలి కానీ, హమాలి కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ప్రొవైడ్ చేయాలా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా కలెక్టర్ వారికి సూచించడానికి ఈరోజు కలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. అక్కడ రైతు భరోసాను, ఇంతకుముందు ఏదైతే రైతు బంధు ఉండనో రైతు భరోసాను ఎకరానికి 15,000 రోజు చొప్పున ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా రైతుల యొక్క రుణమాఫీని ఏకమొత్తంలో 2 లక్షల రుణమాఫీలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సన్న ధాన్యానికి 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఫసల్ బీమా యోజనను రైతులకు, ఎందుకంటే అకాల వర్షాలతో వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టం జరిగితే వాళ్లకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఫసల్ బీమా యోజన కూడా అమలు చేస్తామని చెప్పి వరంగల్ డిక్లరేషన్ చెప్పడం జరిగింది. కానీ ఈ వాగ్దానాలన్నీ తుంగలో తొక్కి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా ఈరోజు పరిపాలన సాగించడం జరుగుతున్నది. కాబట్టి జిల్లా కలెక్టర్ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం ఏంటంటే, రైతు భరోసాను మీరు ఏదైతే 15,000 రూపాయలు చెప్పారో ఎకరానికి, అది ఏకమొత్తంలో మొత్తం చెల్లించాలా. ఎందుకంటే ఇప్పటికే 5 పంటలు అయిపోయినాయి, కానీ మీరు 2 పంటలకే చెల్లించడం జరిగింది. మిగతా 3 పంటలకు సంబంధించిన ఏదైతే బాకీ ఉన్నారో రైతులకు, ఆ బాకీ మొత్తంని కూడా రైతు భరోసాని రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి, అదేవిధంగా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రైతు రుణమాఫీని కూడా బ్యాంకులలో జమ చేసి రైతుల రుణముక్తి చేయాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వము బోనస్ను 500 రూపాయలు సన్నధాన్యానికి ఇస్తామని చెప్పి ప్రతిసారి చెప్పడం జరుగుతున్నది, కానీ వారి ఖాతాల్లో జమ చేయడం లేదు. కాబట్టి వెంటనే జమ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చని యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ని మెడలి వంచాలని చెప్పి, రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని చెప్పి ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రానికి పెద్దలు గౌరవ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసన్న గారు ఈరోజు రావడం జరిగింది. ఈ యొక్క కలెక్టరేట్లో నిరసన తెలిపి తర్వాత కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పిస్తాము. బీబీజీ రామ్జీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మా యొక్క రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసన్న గారి ఆధ్వర్యంలో మరి యొక్క ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాము. వెంటనే రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకపోతే నల్గొండ జిల్లాలోనే మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతాం. ఎన్నికల ముందు మీ అధికారానికి వస్తే మేము 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సిఏసిపి ద్వారా, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ద్వారా ఇచ్చేటటువంటి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఈరోజు వడ్లకు 2,389 రూపాయలు ఇస్తే, అన్ని రకాల పంటలకు మేము
పూర్తిగా కూడా 500 రూపాయల బోనస్ ఇస్తామని కళ్ళబోర్లు కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి రైతుల యొక్క ఓట్లేసుకొని గెలిచి అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతులను మోసం చేసింది. రైతులను ఈరోజు తడిబట్ట పెట్టి గొంతు కోసింది ప్రభుత్వం. 2 లక్షల రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు అందరు కూడా బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చినాయి. రైతులకు పూర్తిగా కూడా జప్తు చేస్తామని నోటీసులు వచ్చినాయి. సిగ్గుచేటైన విషయం. ఆ రోజు 1 లక్ష రూపాయలు ఉంటే ఈరోజు 2 లక్షలు అయినది. ఇలా రేవంత్ రెడ్డి నిర్వాహకం వలన రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా అప్పుల పాలై రోడ్డు మీద పడ్డారు. మీరు వెంటనే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ నెల చివరి వరకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలి. బాకీలు ఉన్నటువంటి రైతు భరోసా మొత్తం కూడా ఒకేసారి ఖాతాలో జమ చేయాలి. అదేవిధంగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా నెలకొల్పాలి. అదేవిధంగా విబిజీ రామ్ను పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఈ యొక్క జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం ద్వారా కోరుతా ఉన్నాం.